హలో ఆల్. ఆ, ఈ రోజున పౌర్ణమి. ఆ, ఈ పౌర్ణమికి విశిష్టత ఏంటంటే ఈ రోజున ఆ బుద్ధుడు అంటే మన గౌతముడు బుద్ధుడుగా మారిన రోజు. అంటే బోధి ఆ, చెట్టు కింద అతనికి జ్ఞానోదయం అయింది. అంటే ఇంగ్లీష్ లో దాన్ని మనం ఎన్లైట్మెంట్ అంటాం. సో అతనికి ఎన్లైట్మెంట్ అయిన రోజు ఈ రోజున. దీన్ని మన తెలుగులో వైశాఖ పౌర్ణమి కూడా అంటాం. వైశాఖ మాసంలో వస్తుంది. ఈ ఎన్లైట్మెంట్ అంటే ఏంటంటే జ్ఞానోదయం అంటే అతనికి ఒక 4 సత్యాలు తెలిసినాయి. దాన్ని ఫోర్ ఫోల్డ్ పాత్ ఇన్ ద బుద్ధిజం అంటాం. ద 4 నిజాలు ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఇస్ ఏ సఫరింగ్. ఈ ప్రపంచంలో చాలా సఫరింగ్ ఉంది, దుఃఖం ఉంది, రైట్? అది మొదటి సత్యం. రెండోది ఆ సఫరింగ్ కి రీజన్ ఏంటి అంటే కాజ్ ఏంటి, రైట్? ఆ కాజ్ ఏంటంటే మోస్ట్లీ కోరికలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఆశలు అవ్వచ్చు, రైట్? ఇట్ కెన్. And the third truth is there is a way to reduce the suffering. So ఆ దుఃఖాన్ని ఏమైనా మనం తగ్గించుకోగలుగుతామా, రైట్? తగ్గించుకోగలుగుతాము అంటే దాని ద ఫోర్త్ ట్రూత్ ఈస్ దేర్ ఇస్ ఎ పాత్ టు రిడ్యూస్ ద సఫరింగ్. అంటే మనకి తగ్గించుకోగలుగుతాం, అలాగే మళ్ళీ సఫర్ అవ్వకుండా జీవించగలుగుతాం. ద ఫోర్ నోబుల్ ట్రూత్స్ ద బుద్ధ హ్యాస్ డిస్కవర్డ్. అండ్ ద ఫోర్త్ వన్ లో దేర్ ఇస్ అంటే మనం సఫర్ అవ్వకుండా ఎలాంటి మార్గం మనం ఫాలో అవ్వగలగాలి అంటే ఎస్పెషల్లీ ఈ ప్రపోజ్డ్ 8th పాత్. దీన్ని మనం ధర్మచక్రం అంటాం. అంటే ధర్మంతో మనం జీవించగలిగితే మీకు సఫరింగ్ అనేది ఉండదు. ఓకే, సో ఆ 8 ఫోల్డ్ పాత్ ఏంటంటే రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ livelihood, right effort, right concentration, and right mindfulness. సో ఈ 8 పాత్రల్ని మనం ధర్మంగా అంటే రైటియస్ వేలో వెళ్ళగలిగితే, అంటే ధర్మం అంటే రైటియస్నెస్, అంటే ఏదైతే కరెక్ట్ చేస్తామో అవి మనం ధర్మం అంటాం అనమాట. ధర్మ మార్గంలో మనం ప్రయాణించగలిగితే మనం సఫరింగ్ అనేది దాన్ని దాటగలుగుతాం అనేది ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం. సో Wish you all a happy Buddha Purnima.